audio jungle. అంటే నన్ను స్ఫూర్తినిచ్చింది, నాకు కోపాన్ని తెప్పించింది. ఒక మంచి పని చేయడానికి ఇన్ని అడ్డంకులు ఉంటాయని మొట్టమొదటిసారి తెలిసింది. ఎందుకంటే నేను నల్గొండ 2009లో వెళ్ళాను. 2000 ఎన్నికలు వెళ్తే ఎంత బాధగా ఉంటాయంటే అక్కడ చూస్తే పాపం చెయ్యని ప్రకృతి చేసిన, అంటే ప్రకృతి పరిస్థితులకి కాళ్ళు వంగిపోయి చేతులు వంగిపోయి బెడ్ రిడన్ అయిపోయి వాళ్ళని చూస్తే నాకు ఏది చెయ్యాలనిపించింది. సో తమ్ముడు షూటింగ్ టైంలో నేను మనుషుల్ని పంపించి నేను కారులో కూర్చొని అందరిని తిప్పితే ఒక్క స్థానిక పాలిటీషియన్స్ నువ్వు ఎందుకు వచ్చారు, మీకేం పని ఇక్కడ, పోండి ఇక్కడి నుంచి. నాకు ఫస్ట్ అనిపించి ఒక మంచి పని చేయడానికి కూడా అడ్డంకులు. అప్పుడు నాకు అనిపించింది ఒక మంచి నిర్ణయించుకున్నాను. ఇంకా అది మానేసి ఆ డబ్బులు ఆ రోజున కార్గిల్ వార్ ఫండ్కి వదిలేశాను మొత్తం ఆ డబ్బంతా. అంటే అది ఎందుకు నాకు అనిపించింది, ఇన్ని పార్టీలు ఉన్నాయి, ప్రతి పార్టీకి లేదా మీరు సోషలిస్టులు అని అడిగితే నేను చూస్తా ఉంటే ఈ దేశంలో ఏ పార్టీ ఒక విధానం చెప్పండి. తెలంగాణ కోసం భావ వైరుధ్యం ఉన్న భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రెండు కలిసి పనిచేస్తాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్స్ లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కి అక్కడ సిపిఐ తో వెస్ట్ బెంగాల్లో ఒక పొత్తు ఉంటుంది. అదే సిపిఐ తోటి కాంగ్రెస్ లో పొత్తు ఉండదు కేరళలో. అలాగే ఏ పార్టీ చూసినా ప్రతిదీ ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకునే వాళ్ళు తప్ప ఈ దేశంలో ఏ ఒక్క పార్టీకి, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఖచ్చితమైన విధి విధానాలు లేవు. అలాగే నేను కోరుకుంది ఒక్కటే, నన్ను ఏ విధానం, నువ్వు ఏ పాలసీని మాట్లాడితే ఆర్ యు సోషలిస్ట్, ఆర్ యు కమ్యూనిస్ట్, ఆర్ యు క్యాపిటలిస్ట్ అంటే నేను ప్రజాపక్షం, నేను ఐఎమ్ ప్రో పీపుల్. ప్రజలకేం కావాలి నేను వారి విధానం అంతే. దానికి మీరు అంబేద్కరిజం అని పేరు పెట్టండి, రామ్ మనోహర్ లోహియట్ అని చెప్పండి, ఏదైనా ఏ ఇజమైన పేరు పెట్టుకోండి. కానీ నేను కోరుకుంటుంది ఏమి జరిగినా కానీ ప్రజాక్షేమం కోసమే చేస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నాకు స్వయంగా తెలుసు. నేను వారిని ఇంత చేసి నాకేం కావాలని అడిగితే నేను అడిగింది మన దేశ సమగ్రత కాపాడండి, ప్రాంతీయ మధ్య విభేదాలు రాకుండా చూడండి, నాకు ఇంకేం అవసరం లేదు. నన్ను చాలామంది అడుగుతారు ఎందుకు చేసావు ఇవన్నీ అంటే, చాలామంది బెదిరించారు. నేను వాళ్ళు చెప్పాను ఎందుకు చేస్తున్నావు, ఏముంటాయంటే ఈ దేశం కోసం, ఈ నేల కోసం, నా సాటి మనుషుల కోసం, ఇంకా ఏమీ ఆశించకుండా చచ్చిపోయే మనుషులు ఇంకా ఉన్నారు ఈ సమాజంలో, వాళ్ళల్లో నేను ఒక్కడని చెప్పాను. నేను ఒక్కడిని. భారతదేశ సమాజం అంతా నిర్మితమైంది త్యాగాలతోటి, పరిపూర్ణమైన త్యాగాలతోటి. నేను చాలా మంది యువతని రెచ్చగొట్టను. నేను ముందు నేను వెళ్తాను ఫస్ట్, మిమ్మల్ని ఎప్పుడు రెచ్చగొట్టను. ఎందుకంటే సమస్యలు వస్తే నాయకులకి రావాలి. స్వాతంత్ర సమయంలో నాయకులు కష్టాలు అనుభవించారు, ప్రజలు కష్టాలు అనుభవించారు. నాయకులు త్యాగాలు చేస్తే ప్రజలకి ఇది ఒక ఇన్స్పిరేషన్ అయింది. అంతేగాని ఇప్పుడు ఏమంటారు నాయకులు, మీరు త్యాగాలు చేయండి మేము అధికారంలో పొందుతామని. నేను దానికి నేను వ్యతిరేకిని. మొన్న వైజాగ్లో కూడా వాళ్ళకి ఏదో ఇక్కడ బయ్యారం ఉక్కు శాఖ లాగా అక్కడ చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్లో విశాఖకు రైల్వే జోన్ కావాలంటే నేను వాళ్ళని ఒకటే చెప్పా, నాయకుల్ని గొడవ పడమని చెప్పండి, నాయకుల్ని రైల్వే లైన్లో ధర్నాలు చేయమని చెప్పండి. ఎందుకంటే ప్రజల్ని, యువతని రెచ్చగొట్టి నేను వారి జీవితాలను నాకు భగ్నం చేయడం కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంత పొలిటికల్ పార్టీ, ఇంత డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజలు క్షేమంగా ఉండాలి, యువత నిరాశ నిస్పృహలకు గురవకూడదు, మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకునే పార్టీ జనసేన పార్టీ. అందుకనే మిమ్మల్ని ఏ రోజు కూడా త్యాగాలు చేయమని నేను అడిగేది ఏంటంటే,
నన్ను నమ్మి నా వెంట నడవండి, అంతేగా నేను మిమ్మల్ని ఇబ్బందులు పెట్టను. ఎప్పుడు ఒక్కసారి ఏ విధమైన తప్పుడు నిర్ణయాలకు కానీ తప్పుడు విధి విధానాలు కానీ మిమ్మల్ని నడిపించను. ఎందుకంటే నేను కోరుకుంది, నేను చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని, బాధ్యత తెలిసిన వాడిని. మీ తల్లిదండ్రులు ఎలా బాధలు పడతారో తెలుసు, మీరు ఎంత కష్టపడి వచ్చారో తెలుసు. అందుకని నేను చాలా బాధ్యతగా చాలా క్రమశిక్షణతో నేను నిర్వర్తిస్తాను రాజకీయాల్ని. నా విధి విధానాలు చాలా మందికి ముందు కొత్తగా అనిపిస్తాయి. ఒక కొత్తదనం వచ్చేటప్పుడు చాలా మందికి అర్థం కాదు. నేను 2007లో సిపిఎఫ్ పెట్టినప్పుడు ఆ రోజు నన్ను అందరూ అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు, వెట్టకారం చేశారు. కానీ నేను చాలా బలమైన భావ సంకల్పం ఉన్నవాడిని, భావజాలం ఉన్నవాడిని. ఎందుకు నేను ఈ పని చేస్తాను, ఎందుకు నేను ఈ పని చేయను, నాకు చాలా బలమైన ఆలోచన విధానం ఉంది. నేను ఎప్పుడు దారి తప్పలా. నేను నిలబడ్డ మనుషులు కూడా, నేను చేయూతనిచ్చిన మనుషులు కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా నా చెయ్య నరికేసే పరిస్థితులు ఉన్నా కానీ నేను ఒక మాట అన్ను, వింటుంటాను, భరిస్తాను. ఎందుకంటే నేను సత్యాన్ని నమ్మిన వాడిని. అందుకే నన్ను సత్యమే అందుకే ఈ దేశం సత్యమేవ జయతే, సత్యం గెలుస్తుంది. సత్యం కాదు, కేవలం సత్యం కాదు, సత్యం మాత్రమే గెలుస్తుంది. అందుకే నేను సత్యాన్ని నమ్మిన వాడిని. జనసేన సత్యాన్ని నమ్మిన పార్టీ. కష్టాలైనా నష్టాలైనా దేశ సమగ్రత కోసం, ఒక సరికొత్త రాజకీయ మార్పు కోసం, సరికొత్త రాజకీయ వ్యవస్థ కోసం జనసేన కట్టుబడి ఉంటుంది. మీకు ఇంత ప్రేమాభిమానాలతోటి ఇంత మనస్ఫూర్తిగా విన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగింపు మాటలుగా మా పక్కన आप चले अभी सिर्फ आए ना प्लीज. లేదు, ఇది ఆపరేట్ చేస్తున్నాం, ఇది ఆపరేషన్ చేయాలి, చిన్న మైనర్ ఆపరేషన్. అలాగే స్వామినాయుడు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అన్నయ్య గారు అభిమానులందరినీ ప్రత్యేకించి మీ అందరినీ ప్రత్యేకించి కలుస్తాను. మనం కలుద్దాం ఒకసారి. ఒక నిమిషం. మీ అందరికీ సార్ మనస్ఫూర్తిగా మీకు అండదండగా జనసేన పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటూ మీ అందరితో ఇంకొకసారి మన అన్నయ్య గారి అభిమాన సంఘాల నాయకులతోటి ఇంకోసారి ప్రత్యేకించి కూర్చున్నాను. మనస్ఫూర్తిగా తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.